ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం జడ్జి గారు. నా పేరు విజయ అంబిక. సూర్యప్రతాప్ గారికి స్వయాన అక్కని. చెప్పండి, ఈ వీడియోలో ఉన్నది నిజమా అబద్ధమా? ఆ, ఆ, అందులో ఉన్నది నిజమే జడ్జి గారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు జడ్జి గారు. ఆ రోజు నేను చూసేసరికి ఆ అమ్మాయి కాపాడండి కాపాడండి అంటూ పరిగెత్తుకుంటూ కిందకొచ్చింది. వెనకాలే నా తమ్ముడు కూడా అర్ధనగ్నంగా వచ్చాడు. అప్పటి వరకు మాకు ఏమీ తెలియదు జడ్జి గారు. అప్పుడు ఆ రాధికొచ్చి చెప్తేనే ఈ విషయాలన్నీ మాకు తెలిసాయి. కానీ నా తమ్ముడు అలాంటి వాడు కాదు జడ్జి గారు. నా తమ్ముడు బంగారం. కట్టుకున్న భార్య తప్పు చేసింది అంటేనే కోర్టు కంటే కఠినమైన శిక్ష విధించాడు. అలాంటి నా తమ్ముడు ఇంకో ఆడదంతో సంబంధం పెట్టుకున్నాడు అంటేనే నమ్మశక్యంగా లేదు జడ్జి గారు. నా తమ్ముడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే నా తమ్ముడు భార్య విరూపాక్షిని అడగండి జడ్జి గారు. ప్రొసీడ్. విరూపాక్షి, విరూపాక్షి, విరూపాక్షి. నా పేరు విరూపాక్షి జడ్జి గారు. నేను సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా మధ్య నెలకొన్న చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు దూరంగా ఉంటున్నాం. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. యువరానర్, మీరు అనుమతిస్తే విరూపాక్ష గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువరానర్. మీరు భార్యాభర్తలుగా దూరంగా ఉంటున్నా రాజకీయాల పరంగా మీరిద్దరూ ఒకటిగానే ఉంటున్నారు, అవునా కాదా? అవును. మీ ఆయన రాసలీల మీద మీ అభిప్రాయం ఏంటి? లాయర్ అవతారంలో కోర్టులో ఉన్నారు కాబట్టి ఏవి అనలేకపోతున్నాను. అదే ఈ మాట బయట అనుంటే క్షమించండి జడ్జి గారు. ఆయన మీద ఆరోపించబడిన నేరం నిర్ధారణ అవ్వక ముందే వాటికి రాసలీలలు, అక్రమ సంబంధాలు అని పేరు పెట్టడం నాకు నచ్చలేదు.
100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని వీళ్లే అంటారు. కాని వీళ్లే నిర్దోషిని దోషిగా మార్చడానికి 100 ప్రయత్నాలు చేస్తుంటారు. యువరానర్, వీళ్ళందరూ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. యువరానర్, నాకు తెలిసినంత వరకు నా క్లయింట్ కోర్టుకొస్తే ఈయన బండారం బయటపడుతుందని ఈయనే అడ్డుకున్నట్టున్నారు. అందుకే నా క్లయింట్ కోర్టుకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్. పర్సనల్ సెక్రటరీని హతమార్చిన ముఖ్యమంత్రి సూర్యప్రతాప్. ఆ రాధికను ఊరికే వదిలిపెట్టను, కాల్చి పడేస్తా, చంపేస్తాను. నేను పడుతున్న బాధ తను కూడా పడాలి. అయ్యో, వాట్ ఈస్ దిస్? నేను రాధికని చంపడం ఏంటి ఎస్ఐ గారు? నేను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను కదా. సార్ చెప్పండి సార్, మీ మీద ఆరోపణలు చేసిన రాధికను మీరే తగలబెట్టారని వస్తున్న వార్తలు నిజమేనా సార్? స్టేషన్లో మీరన్న మాటలు చూస్తుంటే రాధికను మీరే చంపించారని అందరూ అనుకుంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? చెప్పండి సార్, చెప్పండి సార్, మిమ్మల్ని చెప్పండి. సార్, చెప్పండి. నేను పోలీస్ స్టేషన్ లో ఉంటే రాధికని ఎలా చంపుతాను, ఎందుకు చంపుతాను? నానా, ఇదంతా ఎవరో కావాలనే మిమ్మల్ని ఇరికించాలనే చేసుంటారు. అదెవరో మేం తెలుసుకుంటాం. మీరేం టెన్షన్ పడకండి నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.